అది 1991 ఆగస్టు 18 బెంగళూరుకు సమీపంలోని కొననుకుంటే అనే ప్రాంతం. ప్రశాంతంగా ఉన్న ఓ వీధిలోకి ఓ కారు ప్రవేశించి ఒక ఇంటికి 50 అడుగుల దూరంలో ఆగింది. కారు లోపల కూర్చున్న ఒక మహిళ అదే ఇల్లు, అందులోనే ఉన్నారు అని తన పక్కనున్న ఒక పోలీస్ అధికారితో చెప్పింది. ఆ ఆఫీసర్ తన ఫోన్లో ఆ విషయాన్ని తన పై అధికారులకు చెప్పాడు. ఆ తర్వాత ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. బట్ కొంతసేపటికే ఆ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. హెవీ వెపన్స్ తో ఎన్ఎస్జీ కూడా అక్కడికి చేరుకుంది. ప్రజలు కూడా భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అంతా టెన్షన్. కొంతసేపటికి మీడియా కూడా ఆ ప్రాంతానికి చేరుకుని లైవ్ కవరేజ్ ప్రారంభించింది. ఫ్లాష్ రాజీవ్ గాంధీ హత్య కేసు మాస్టర్ మైండ్ శివరాసన్ ఉంటున్న ఇల్లు ఇదే అంటూ ఫోటోలు, వీడియోలు టీవీలో దర్శనమిచ్చాయి. భారతదేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది. 3 నెలల పాటు మొత్తం పోలీస్ వ్యవస్థనే పరుగులు పెట్టించి అందరికన్నా ఎప్పుడూ ఒక స్టెప్ ముందున్న ఆ శివరాసన్ ఇప్పుడు కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. అతన్ని సజీవంగా పట్టుకోవడమే ఇప్పుడు వారందరి ముందు ఉన్న లక్ష్యం. కొన్ని గంటల తర్వాత ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్ క్యాట్స్ టీం ఆ ఇంటి డోర్లు బద్దలు కొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఒక్కో రూమ్ ని సర్చ్ చేసింది. బట్ దెన్ ఒక రూమ్ ముందు అందరూ ఆగిపోయారు. వారి కళ్ల ముందు శివరాసన్ కనిపించాడు. నెక్స్ట్ ఏం జరిగింది? 1991 లోక్సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా మే 21న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులోని చెన్నైలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి శ్రీపెరంబదూర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈవెంట్ కి వెళ్లారు. అప్పుడు సమయం సుమారు 10 గంటలు. పార్టీ వర్కర్లను గ్రీట్ చేస్తూ ఆయన స్టేజ్ దగ్గరికి బయలుదేరారు. ఇంతలో ఒక మహిళ రాజీవ్ గాంధీ మెడలో పూలమాల వేసేందుకు ముందుకొచ్చింది. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఏం పర్లేదు వదలండని రాజీవ్ గాంధీ సైగ చేశారు. ఆ మహిళ ముందుకొచ్చి గాంధీ మెడలో పూలమాల వేసి కాళ్లకు నమస్కరించేందుకు వంగినట్టే వంగి తన నడుముకున్న బెల్ట్ బాంబును యాక్టివేట్ చేసింది. భారీ పేలుడు, భారీ శబ్దం, భారీ పొగ. కొన్ని క్షణాల తర్వాత రాజీవ్ గాంధీ నిలబడిన చోట ఎవ్వరూ సజీవంగా కనిపించలేదు. చర్మం రక్తంతో ఆ ప్రాంతం ఎరుపెక్కింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారన్న వార్త దేశాన్ని కుదిపేసింది. ఇట్ మేడ్ ఇంటర్నేషనల్ హెడ్లైన్స్. అప్పట్లో ఇదొక సంచలనం. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో చాలా మిస్టరీస్. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీలు కూడా హత్యకు గురైనప్పటికీ ఆ ఘటనలో నిందితులు ఎవరో వెంటనే తెలిసిపోయింది. కానీ ఇక్కడ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఇంటెలిజెన్స్ దగ్గరే ఒక్క క్లూ కూడా లేదు. పైగా ఇదొక హై ప్రొఫైల్ కేసు. చాలా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. అందుకే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి డిఆర్ కార్తికేయన్ నేతృత్వంలో ఓ సిట్ టీమ్ ని ఏర్పాటు చేసింది సిబిఐ. క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని అధికారులు సర్చ్ చేశారు. వారికి ఒక కెమెరా దొరికింది. అందులో 10 ఫోటోలను మే 23న డెవలప్ చేశారు. ఆ ఫోటోల్లో 3 మహిళలు కుర్తా పైజమా వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఒక పురుషుడు కనిపించారు. మహిళలు హ్యూమన్ బాంబు ధను, నళిని, శుభ అని అధికారులు తెలుసుకున్నారు. కానీ ఈ కుర్తా పైజమా వేసుకున్న వ్యక్తి వివరాలు చాలా రోజుల వరకు తెలియలేదు. వారాల పాటు సస్పెక్ట్స్ ని పట్టుకుని విచారించిన తర్వాత ఈ కుర్తా పైజమా వేసుకున్న వ్యక్తి పేరు శివరాసన్ అని, అతనికి ఒకటే కన్నుందని, అతను ఎల్టీటీఈ కేడర్ కి చెందినవాడని, రాజీవ్ గాంధీ హత్యకు అతనే మాస్టర్ మైండ్ అని సిట్ కి తెలిసింది. మాజీ ప్రధాని హత్యను శివరాసన్ ఎలా ప్లాన్ చేశాడు? మే 21కి ముందు ఏం జరిగింది? మే 21న ఏం జరిగింది? అసలు రాజీవ్ గాంధీని ఎందుకు టార్గెట్ చేశారు? వంటి వివరాలతో పాటు ఈ పూర్తి ఎపిసోడ్ కి ఎల్టీటీఈకి ఉన్న కనెక్షన్ ని కవర్ చేస్తూ ఇప్పటికే డీటెయిల్డ్ గా 2 వీడియోలు చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూడండి. ఈ టాపిక్ పై మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మనం రాజీవ్ గాంధీ హత్య కేసు మాస్టర్ మైండ్ శివరాసన్ గురించి, పోలీసులు అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాల గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక థ్రిల్లర్ సినిమాకు తీసిపోదు. శివరాసన్ అసలు పేరు పాకై చంద్రన్. 1980s లో ఈయన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంకలో పనిచేసేవాడు. ప్రో ఈలం భావాలున్న శివరాసన్ చిన్న వయసులోనే ఎల్టీటీఈలో చేరాడు. ఎల్టీటీఈకి ఫండ్స్ కలెక్ట్ చేసేవాడు. 1987లో శ్రీలంక సెక్యూరిటీ ఫోర్స్ తో జరిగిన ఘర్షణలో శివరాసన్ ఒక కన్నును కోల్పోయాడు. బట్ అతని స్కిల్స్ ని గుర్తించిన ఎల్టీటీఈ పెద్దలు తమ ఆర్గనైజేషన్ లోనే బిగ్గెస్ట్ మిషన్ ని శివరాసన్ కి అప్పగించారు. అండ్ శివరాసన్ డిడెంట్ డిసప్పాయింట్ దెమ్. మే 21న పనిని పూర్తి చేశాడు. బట్ శ్రీలంకకు తిరిగి వెళ్లలేకపోయాడు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. బార్డర్స్ ని మూసేశారు. కోస్టల్ ఏరియాలో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. శివరాసన్ ని పట్టుకునేందుకు జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. శివరాసన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లలేదేమో కానీ హీ వాజ్ నాట్ అలోన్. ఆ కాలంలో తమిళనాడులో మరీ ముఖ్యంగా చెన్నైలో ఎల్టీటీఈ సింపథైజర్స్ చాలా మందే ఉండేవారు. వారందరూ శివరాసన్ కి హెల్ప్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా మే 21 తర్వాత శివరాసన్ తో పాటు అతని అనుచరులు శుభ, సుధేందిరాజులు ఒకరింటి నుంచి మరొకరింటికి మారువేషాల్లో తిరుగుతూ ఆశ్రయం పొందారు. బట్
సిట్ టీం ఒక్కో మిస్టరీని సాల్వ్ చేస్తూ శివరాసన్ ని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయం అర్థమైన శివరాసన్ తమిళనాడు నుంచి బయటపడాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే శివరాసన్ అనుచరుడు సుధేంద్రరాజా తమిళనాడులో ఎల్టీటీఈ పొలిటికల్ గ్రూప్ హెడ్ అయిన తిరుచి సంతానికి రైట్ హ్యాండ్ అయిన డిక్సన్ ని కలిశాడు. ఆ తర్వాత ఒక ఎంప్టీ ట్యాంకర్ లో శివరాసన్ తో పాటు ఇతరులను చెన్నై నుంచి బెంగళూరుకు తీసుకెళ్లాడు డిక్సన్. అక్కడి నుంచి వారిని తిరుచి సంతాన్ కలిశాడు. వారి బాధ్యతలను తన సన్నిహితుడు సురేష్ మాస్టర్ కి అప్పగించాడు. ఈ సురేష్ మాస్టర్ బెంగళూరు, కర్ణాటకలో తన కాంటాక్ట్స్ ఉపయోగించి అందరినీ ఒక ఇంటి నుంచి మరో ఇంటికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పేవాడు. ఇందుకోసం గ్రీన్ జిప్సీని ఉపయోగించాడు. ఈ జిప్సీ డ్రైవర్ పేరు రంగన్. జూలై చివరి వారంలో ఈ ఇన్వెస్టిగేషన్ కి మేజర్ బ్రేక్ త్రూ లభించింది. కోయంబత్తూరులో విక్కీ అనే ఎల్టీటీఈ క్యాడర్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా తిరుచి సంతాన్ రైట్ హ్యాండ్ అయిన డిక్సన్ కోయంబత్తూర్ హైడౌట్ గురించి సిట్ టీమ్ కి తెలిసింది. వెంటనే రైడ్ చేశారు. బట్ విక్కీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి డిక్సన్ సైనైడ్ మింగి ప్రాణాలు తీసుకున్నాడు. దానికన్నా ముందు శివరాసన్ తో పాటు ఎల్టీటీఈకి సంబంధించిన అన్ని వివరాలను ధ్వంసం చేశాడు. సైనైడ్ తో ప్రాణాలు తీసుకోవడం ఈ కేసులో ఇదే తొలిసారి. బట్ దిస్ వాజ్ నాట్ ద లాస్ట్ టైం. ఇక విక్కీని విచారించగా మరిన్ని వివరాలు సిట్ టీమ్ కి తెలిసాయి. బెంగళూరులోని తిరుచి సంతాన్ హైడౌట్ గురించి విక్కీ చెప్పాడు. ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పలేదు, కానీ అది ఇందిరానగర్ లో ఉంటుందని వివరించాడు. ఆ హైడౌట్ లోనే శివరాసన్, అతని అనుచరులు ఉండొచ్చని సిట్ టీమ్ అనుమానించింది. ఆగస్టు 2న కొందరు పోలీస్ ఆఫీసర్లు సివిల్ డ్రెస్ లో బెంగళూరు ఇందిరానగర్ కి వెళ్లారు. అక్కడున్న తిరుచి సంతాన్ హైడౌట్ ని కనిపెట్టడం వారి బాధ్యత. ఇంటింటికి వెళ్లి డోర్ కొట్టి ఏదో ఒక కన్వర్సేషన్ చేశారు. ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్ క్యాట్స్ కూడా షూటింగ్ పొజిషన్స్ తీసుకున్నాయి. కొంతసేపటికి ఒక ఇంటి డోర్ బెల్ కొట్టారు. లోపలున్న ఒక వ్యక్తి కిటికీ తీసి చూసి వెంటనే విండో మూసేశాడు. లోపలున్నది ఎల్టీటీఈ క్యాడర్ అని పోలీసులకు అర్థమైంది. బ్లాక్ క్యాట్స్ టీం వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాయి. ఇద్దరు అబ్బాయిలు సైనైడ్ మింగి ప్రాణాలు తీసుకున్నారు. మరుసటి రోజు ఎల్టీటీఈ క్యాడర్ సపోర్ట్ చేస్తున్న జగన్నాథ్ అనే వ్యక్తిని సిట్ టీం అదుపులోకి తీసుకుంది. అతను దొమలూరు హైడౌట్ గురించి వివరాలు ఇచ్చాడు. ఇది ఇందిరానగర్ కి 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆగస్టు 3 సాయంత్రం ఆ హైడౌట్ పై పోలీసులు రైడ్ చేశారు. ముందు రోజు ఇందిరానగర్ లో రైడ్ జరుగుతున్నప్పుడు శివరాసన్, అతని సహచరులు ఈ దొమలూరు హైడౌట్ లోనే ఉన్నట్టు తెలిసింది. ఈ వివరాలు తెలుసు కాబట్టే పోలీసులకు దొరికిపోకుండా ఇందిరానగర్ లోని ఆ ఇద్దరు సైనైడ్ మింగేశారు. అయితే ఇందిరానగర్ హైడౌట్ పై అటాక్ తర్వాత తిరుచి సంతాన్ అసిస్టెంట్ సురేష్ మాస్టర్ ఒక స్థానిక సపోర్టర్ ద్వారా రంగనాథ్ అనే వ్యక్తిని కలిశాడు. తనకు, తన స్నేహితులకు కొన్ని రోజులు ఆశ్రయం ఇస్తే భారీగా డబ్బులిస్తానని చెప్పాడు. ఈ రంగనాథ్ కి ఎల్టీటీఈకి డైరెక్ట్ కనెక్షన్ లేదు. జస్ట్ డబ్బుల కోసమే అతను సురేష్ మాస్టర్ కి హెల్ప్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆగస్టు 2 రాత్రి 11 గంటల సమయంలో వారందరూ గ్రీన్ జిప్సీలో పుట్టినహళ్లిలోని రంగనాథ్ అద్దె ఇంటికి చేరుకున్నారు. అయితే తాను ఆశ్రయం ఇస్తోంది రాజీవ్ గాంధీ హత్య మాస్టర్ మైండ్ కి అని రంగనాథ్ కి అప్పటికి తెలియదు. బట్ అసలు విషయం తెలియడానికి ఎక్కువ టైం పట్టలేదు. రంగనాథ్ సాయంతో సురేష్ మాస్టర్ ఇంకో 2 ఇళ్లను రెంట్ కి తీసుకున్నాడు. డబ్బు కోసం రంగనాథ్ వారందరికీ సాయం చేస్తున్నప్పటికీ ఆయన భార్య మృదులకు అసలు విషయం తెలిసి భయం మొదలైంది. కానీ భర్తను వ్యతిరేకించలేక ఆమె పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతలో గ్రీన్ జిప్సీ కోసం ఇన్వెస్టిగేటర్స్ వెతుకుతున్నారని సురేష్ మాస్టర్ కి తెలిసింది. రంగనాథ్ కి చెప్పి దాన్ని వైట్ కలర్ లోకి మార్పించాడు. ఆగస్టు 2వ వారం నుంచి రంగనాథ్ కి తన కొత్త స్నేహితులకు మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. మాండ్యా డిస్ట్రిక్ట్ లోని ముత్తటి, బిరుటా అనే గ్రామాల్లో 2 ఇళ్లు తీసుకుని ఇతర ఎల్టీటీఈ క్యాడర్ సభ్యులను ఇక్కడ పెట్టాడు. ఇక రంగనాథ్ సాయంతో ఆగస్టు 16న కొలనుకుంటే అనే ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని శివరాసన్ తో పాటు అతని సహచరులను అక్కడికి షిఫ్ట్ చేశాడు సురేష్ మాస్టర్. ఎవరికి అనుమానం రాకూడదని రంగనాథ్ మృదులను వారితో పాటు తీసుకెళ్లారు. ఆగస్టు 17న ఇన్వెస్టిగేషన్ లో మేజర్ బ్రేక్ త్రూ లభించింది. ముత్తటిలోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న వారిపై గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ముత్తటి హైడౌట్ మీద రైడ్ చేశారు. ఆ వెంటనే బీరుటా హైడౌట్ పైన రైడ్ జరిగింది. ఈ 2 చోట్ల మొత్తం 17 మంది ఎల్టీటీఈ సభ్యులున్నారు. వీరిలో 12 మంది సైనైడ్ తీసుకుని చనిపోయారు. మరో 5గురు హాస్పిటల్ పాలయ్యారు. ముత్తటి హైడౌట్ ని పోలీసులు సర్చ్ చేస్తుండగా వారికి ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. దాని మీద అంజనప్ప పుట్టినహళ్లి అని రాసుంది. ఇది పుట్టినహళ్లిలోని రంగనాథ్ ఇల్లు. అంజనప్ప అనే వ్యక్తి ఆ ఇంటి ఓనర్. అండ్ దిస్ పీస్ ఆఫ్ పేపర్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ముత్తటి హైడౌట్ పై రైడ్ వార్త మరుసటి రోజు అంటే ఆగస్టు 18న న్యూస్ పేపర్ లో హెడ్లైన్ గా మారింది. కొలనుకుంటే ఇంట్లో ఉన్న రంగనాథ్, మృదులలు పేపర్లు చదివారు. వారికి భయం మొదలైంది. మృదులకు ఆస్తమా అటాక్ అయింది. తాను వెళ్లిపోతానని వాదించింది. శివరాసన్ తొలుత ఆమెను బెదిరించాడు. కానీ ఎవరికీ దొరకకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి వస్తానని రంగనాథ్ చెప్పడంతో ఇద్దరిని వదిలేశాడు. అదే సమయంలో రంగన్ కూడా జిప్సీ తీసుకుని వేరే పని మీద బయటకెళ్లాడు. రంగనాథ్, మృదులలు పుట్టినహళ్లిలోని ఇంటికి పరుగులు తీశారు. ఒక వ్యాన్ ని మాట్లాడి
అవసరమైన వస్తువులన్నీ అందులో వేసి మృదుల తన సోదరుడు ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఇల్లు శాంతి ఒలివర్ చర్చ్ క్యాంపస్ దగ్గరలో ఉంది. రంగనాథ్ మాత్రం ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. రంగనాథ్ మృదులలు ఎస్కేప్ అయిన కొంతసేపటికే పోలీసులు పుట్టెనహళ్లిలోని వారి ఇంటిని రైడ్ చేశారు. కానీ వారు అప్పటికే వ్యాన్ లో ఎక్కడికో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్పారు. పోలీసులు ఆ వ్యాన్ వివరాలు సేకరించారు. డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో చర్చ్ దగ్గరలోని ఇంటిపై రైడ్ చేశారు. మృదులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మృదుల అన్ని విషయాలు బయట పెట్టేసింది. శివరాజ్ సన్ని తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశాడు, ఎలా సాయం చేశాడు వంటి వివరాలను చెప్పేసింది. పోలీసులు ఆమెను ప్రైవేట్ కారులో ఎక్కించుకుని కొలనుకుంటెకు తీసుకెళ్లారు. శివరాసన్ ఉంటున్న ఇంటిని ఆమె చూపించింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ వీధిలో హడావిడి మొదలైంది. అనేక పోలీస్ వాహనాలు వీధి చివర ఆగాయి. ఆ ఇంటిపై నిఘా పెరిగింది. ఇంతలో రంగన్ తన జిప్సీతో ఆ వీధిలోకి ప్రవేశించాడు. కానీ పోలీసులను దూరం నుంచి చూస్తూనే యూటర్న్ కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు అతన్ని చూడలేదు. రంగనాథ్ మృదుల తిరిగి రాకపోవడంతో ఏదో తేడా జరుగుతోందని శివరాసన్ కి అర్థమైంది. ఆ ఇంటి నుంచి తమను తీసుకెళ్లాల్సిన రంగన్ జిప్సీ కూడా అందుబాటులో లేదు. సో శివరాసన్ ఆ ఇంట్లో ట్రాప్ అయిపోయాడు. కొంతసేపటికి బ్లాక్ క్యాట్స్ టీమ్ యాక్షన్ సైట్ కి చేరుకుంది. వాంటేజ్ పాయింట్స్ లో గన్స్ తో రెడీ అయ్యారు. బెంగళూరులో ఎన్ఎస్జీ టీం కూడా సైట్ కి బయలుదేరింది. కొలనుకుంటేలో ఏదో జరుగుతోందన్న విషయం మీడియాకు లీక్ అయింది. కొంతసేపటికే అక్కడ మీడియా హడావిడి మొదలైంది. శివరాసన్ ని సజీవంగా పట్టుకోవాలన్నది అసలు ప్లాన్. బట్ ఎల్టీటీఈ క్యాడర్లందరూ సైనైడ్ తీసుకుని ప్రాణాలు తీసుకుంటూ ఉండడం చూసి శివరాసన్ ని సజీవంగా పట్టుకోవడం నెక్స్ట్ ఇంపాసిబుల్ అని అర్థమైంది. బయట చప్పుళ్లకు శివరాసన్ అలర్ట్ అయ్యే ఉంటాడు. సో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా మిస్ అయింది. ఇప్పుడేం చేయాలి? అడుగుల దూరంలో ఇల్లు, చుట్టూ వెపన్స్ తో బ్లాక్ క్యాట్స్. డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లడం పెద్ద పనేం కాదు. బట్ అలా జరగలేదు. లోపలికి వెళ్లొద్దని ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్లు వచ్చాయి. ఇది యాక్షన్ సైట్ లో ఉన్న ఆఫీసర్స్ కి నచ్చలేదు. ఇప్పుడే లోపలికి వెళితే శివరాసన్ ని సజీవంగా పట్టుకోవడం ఎలాగో సాధ్యం కాదని, తమ టీం వచ్చే వరకు వెయిట్ చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్లు. వెంటనే లోపలికి వెళితే సజీవంగా పట్టుకునేందుకు 1% అయినా ఛాన్స్ ఉంటుందన్నది యాక్షన్ సైట్ లో ఉన్న ఆఫీసర్ల అభిప్రాయం. బట్ అందరూ ఆర్డర్స్ పాటించక తప్పలేదు. రాత్రంతా ఆ ఇంటి మీద నిఘా పెట్టారు. ఎన్ఎస్జీ ఘటనా స్థలానికి చేరుకుంది. ఇంతలో గంటకు ఆ ఏరియాలో రద్దీ పెరిగింది. ఏదో అద్భుతం చూస్తున్నట్టు అందరూ ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఆగస్టు 19 తెల్లవారుజామున ఢిల్లీ నుంచి సిబిఐ టీం వచ్చింది. యాంటీ సైనైడ్ డోసులు, ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చారు. సైనైడ్ ట్రీట్మెంట్ కి రెడీగా ఉండాలని పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్స్ ని అలర్ట్ చేశారు. శివరాసన్ ని సజీవంగా బయటకు ఎలా తీసుకురావాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు. మృదులను పంపించి నెగోషియేషన్ చేయాలా, వాటర్ సప్లైలో మత్తుమందు కలపాలా అని పాసిబుల్ ఆప్షన్స్ ని వెతికారు. ఇవేవి ఫీజిబుల్ అనిపించలేదు. ఇంట్లోపలికి దూసుకెళ్లే ఆప్షన్ కి ఆలస్యం అయిపోయింది. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇంతలో 2 షాకింగ్ సంఘటనలు మొత్తం సిచ్యువేషన్ నే మార్చేశాయి. ముందు రోజు ఎస్కేప్ అయిన రంగనాథ్ ఆగస్టు 19 తెల్లవారుజామున మళ్లీ కొలనుకుంటే ఇంటి వైపు వెళ్లాడు. స్థానికులు అతన్ని గుర్తించారు. అతను పారిపోయేలోపే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంతలో శివరాసన్ ఉంటున్న ఇంటికి ముందు ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి రిపేర్ చేయడం మొదలు పెట్టాడు. ఇంటి లోపల ఉన్న శివరాసన్ అతన్ని చూశాడు. అదేదో పోలీస్ ఆపరేషన్ గా భావించి తన AK-47 తో ఫైరింగ్ మొదలు పెట్టాడు. అదే అదనుగా భావించిన బ్లాక్ క్యాట్స్ టీం బుల్లెట్ల వర్షం కురిపించింది. తుపాకీ తూటాల శబ్దాలతో 30 నిమిషాల పాటు ఆ ప్రాంతం మారుమోగిపోయింది. అక్కడి నుంచి కొంతసేపటికే బ్లాక్ క్యాట్స్ టీం ఇంటి డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికెళ్ళింది. బట్ అందరి అనుమానాలు నిజమయ్యాయి. శివరాసన్ తో పాటు అతని సహచరులందరూ ప్రాణాలు తీసుకున్నారు. శివరాసన్ తుపాకీతో కాల్చుకున్నాడు. మిగిలిన వారందరూ సైనైడ్ మింగేశారు. ఎవరూ ప్రాణాలతో లేరని ఎక్స్పర్ట్స్ తేల్చారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంటిని సెర్చ్ చేశారు. శివరాసన్ సొంతంగా రాసిన ఒక పేపర్ కనిపించింది. అందులో ఎల్టీటీఈని, దాని చీఫ్ ప్రభాకరన్ ని చాలా గొప్పగా పొగిడారు. తమిళులందరూ ఏకమై తన నాయకుడికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. కోఇన్సిడెన్స్ ఏంటంటే శివరాసన్ బాడీని పోలీసులు బయటకు తీసిన రోజు రాజీవ్ గాంధీ జయంతి ఒకటే రోజు వచ్చాయి. అక్కడి నుంచి కొన్ని రోజులకే రంగన్ కూడా దొరికిపోయాడు. వారందరూ ప్రయాణించిన జిప్సీని పోలీసులు సీజ్ చేశారు. ఇలా రాజీవ్ గాంధీ హత్య కేసు మాస్టర్ మైండ్ కోసం 3 నెలల పాటు సాగిన మ్యాన్ హంట్ కి ముగింపు పడింది. ఆ తర్వాత కీలక ఆధారాలతో సిట్ టీం సాలిడ్ కేసుని బిల్డ్ చేసి రాజీవ్ గాంధీ హత్య వెనుక ఎల్టీటీఈ హస్తం ఉందని నిరూపించింది. బట్ వై రాజీవ్ గాంధీ? ఆయన ఎందుకు ఎల్టీటీఈ టార్గెట్ చేసింది? ఈ పూర్తి ఎపిసోడ్ పై ఇప్పటికే చేసిన 2 వీడియోల్లో దీన్ని డీటెయిల్డ్ గా కవర్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడటం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ వ్యూస్ ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.